ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఈరోజు కండక్టర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. మనం లోయర్ క్లాసెస్లో ఆల్రెడీ నేర్చుకొని ఉంటాం. సో 12th క్లాస్లో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం, ఇంకొకసారి రీకలెక్ట్ చేద్దాం. కండక్టర్స్ అంటే ఏంటి? కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్ విచ్ అలో పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందులో నుంచి అయితే కరెంట్ వెళ్తుందో వాటిని ఏమంటాం? కండక్టర్స్ అంటాం. ఈజీగా కరెంటు వాటర్లోంచి కూడా వెళ్తుంది, కానీ ప్యూర్ వాటర్లోంచి వెళ్తుంది. సాల్ట్ వాటర్లో మాత్రమే వెళ్తుంది, ప్యూర్ వాటర్ తీసుకుంటే వెళ్దు. ఇంకదేని నుంచి వెళ్తుంది కరెంటు? మెటల్స్లోంచి వెళ్తుంది. మీరు వెళ్ళి ప్లగ్లో వేలు పెట్టి స్విచ్ చేస్తే మీలోంచి కూడా వెళ్తుంది. అవును, వెళ్తుంది కదా. మీరు వెళ్ళి ప్లగ్లో వేలు పెట్టి స్విచ్ అని వెళ్తుంది. సో మీరు కూడా కండక్టరే, ఒక వైరు కండక్టరే, సాల్ట్ వాటర్ కండక్టరే. సో ఎందులోంచి అయితే కరెంట్ వెళ్తుందో అది కండక్టర్. సో మెటీరియల్స్ విచ్ అలో పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజీలీ ఆర్ కాల్ కండక్టర్స్. ఈజీలీ అని ఎందుకన్నానంటే కొన్నిసార్లు అది కండక్టర్ కాకపోయినప్పటికీ, అంటే గాలి ఎయిర్, అది కండక్టర్ కాదు. కానీ థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? క్లౌడ్స్ నుండి భూమి మీదకి కరెంట్ వస్తుంది. సో కొన్నిసార్లు కండక్టర్స్ కాకపోయినా అత్యంత ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ ఈ రెండు ఏంటో కొత్తగా ఉన్నాయి, తర్వాత నేర్చుకుందాం. అప్లై చేస్తే గాలిలోంచి కూడా కరెంట్ వచ్చేస్తుంది, కానీ గాలి మాత్రం అదేంటి కండక్టర్ కాదు. సో ఈజీగా ఎందులోంచి అయితే కరెంట్ వెళ్ళిపోతుందో అవన్నీ కండక్టర్స్. మెటల్స్, హ్యూమన్స్, యానిమల్స్, అర్త్, భూమి కూడా కండక్టరే. సో ఎగ్జాంపుల్ ఇస్తే భూమి కూడా కండక్టరే, అర్థమవుతుందా? మరి సార్ అక్కడ వైర్ పెడితే నాకు షాక్ కొట్టట్లేదంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. అది భూమిలోకి మనం ఏం చేస్తాం? ఎర్తింగ్ వైర్ ఒకటి పెడతాం. భూమి ఒక పెద్ద కండక్టర్. భూమి లోపలికి మన ఇంట్లో కరెంట్ వైర్ ఒకటి, ఎర్త్ వైర్ అని ఒకటి పెడతాం. ఎందుకని? ఏదైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటే లోపలికి వెళ్ళిపోవడానికి. సో ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ కండక్టర్. సో మనం కండక్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే కండక్టర్స్ అసలు ఎందుకు కరెంట్ పాస్ చేయాలి? మరి చెక్కలో కరెంట్ వెళ్ళట్లా, రబ్బర్ ఉంది, రబ్బర్లో కరెంట్ వెళ్ళట్లా, ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్లో కరెంట్ వెళ్ళట్లా. వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాం. అది మనకు తెలుసు, 10th చదువుకున్నాం కదా. ఒకవేళ 10th చదువుకోకపోతే మళ్ళీ చెప్పుకుందాం. సార్ 10th అయిపోయి చాలా కాలం అయిపోయింది, సరే ఏం గుర్తులేదు, పర్లేదు, మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఈ మెటల్స్లో కానీ కండక్టర్స్లో కానీ ఎందుకు కరెంట్ వెళ్ళాలి అంటే వాటి లోపల ఫ్రీ ఛార్జెస్ అంటాం. అంటే ఫ్రీ ఛార్జెస్ అంటే మెటల్స్ లోపల అయితే ఎలక్ట్రాన్స్, ఓకే. సాల్ట్ వాటర్లో అయితే ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ కూడా మూవ్ అవుతుంది. బట్ మెటల్స్ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి, అంత డీప్ డిస్కషన్ వద్దు. ఒక మెటాలిక్ వైర్ తీసుకుందాం. ఒక వైర్ తీసుకుంటే, ఓకే, దీన్ని జూమ్ చేశాను. ఇంత పెద్ద వైరు, సన్నటి వైర్ని కరెంట్ ది కూడా అలాగే సన్నగా ఉంటుంది, కానీ ముట్టుకొని చూస్తే షాక్ గట్టి కొడుతుంది. అలాంటి సన్నటి వైర్ని తీసుకొని జూమ్ చేద్దాం. సో జూమ్ చేస్తే ఏమవుద్దో చూద్దాం. సో ఈ జూమ్ చేస్తే ఏమవుద్దంటే మనం ఏం చేసామంటే దీని లోపలంట చాలా నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయంట. చాలా అంటే ఎలక్ట్రాన్స్. సార్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయా, పాజిటివ్ ఛార్జెస్ ఉండవు అంటే అవి కూడా ఉంటాయి. ప్రతి నెగిటివ్ ఛార్జ్కి ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే ఈ పాజిటివ్ ఛార్జెస్ అనేవి మూవ్ అవ్వవు, మెటల్స్లో మూవ్ అవ్వవు, ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. పాజిటివ్ ఛార్జెస్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీ క్లాస్ రూమ్లో బెంచెస్ లాగా, మీ క్లాస్ రూమ్లో బెంచ్లు మూవ్ అవ్వవు, కానీ ఏం మూవ్ అవుతాయి? మీరు మూవ్ అవుతారు, అంటే మీరు ఎలక్ట్రాన్స్ లాగా. సో మీరు ఎలక్ట్రాన్స్, బెంచెస్ మాత్రం ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అవి ప్రోటాన్స్ అనుకుందాం. సో ప్రోటాన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి, ఓకే. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ర్యాండమ్గా ఒకటి పైకి కిందకి అలా మూవ్ అవుతూనే ఉంటాయి, ఓకేనా. సో వీటిని ఏమంటావు? ఏవైతే ఫ్రీగా మూవ్ అవుతున్నాయో అట్లా ఫ్రీ ఛార్జెస్ అంటారు. సో ఒకసారి డెఫినేషన్ చూస్తే ఇక్కడ ఏం రాస్తుంది? మెటల్స్ కంటైన్స్ ఎలక్ట్రిక్ ఛార్జెస్, ఎలక్ట్రాన్స్ మెటల్స్ లోపలే ఉంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉంటే కంపారిటివ్లీ ఫ్రీ టు మూవ్. అంటే కంపేర్ చేస్తే ఇన్సులేటర్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్రీగా మూవ్ అవుతాయి అంట. ఇన్సులేటర్స్లో సార్ ఇన్సులేటర్స్ అంటే ఏంటి సార్ అంటే ఇన్సులేటర్స్ అంటే చెప్పే కదా, రబ్బరు, ప్లాస్టిక్, ఇంకా చెప్పుకుందాం. సో వాటితో కంపేర్ చేసుకుంటే మెటల్స్ లోపలే ఉంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజీగా మూవ్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. సో ఇవి ఈజీగా మూవ్ అవ్వడం వల్ల మన బ్యాటరీ మూవ్ అవ్వడానికి రెడీగా ఉండడం వల్ల మన బ్యాటరీ ఒకటి కనెక్ట్ చేయగానే వెంటనే మూవ్ అయిపోతాయి, అర్థమైందా? సో అదే మనం ఎప్పుడు క్లాస్ నుండి పారిపోవడానికి రెడీగా ఉంటాం,
అవునా, ఎప్పుడు బెల్ మోగిద్దా అని. ఇవి కూడా అలాగే ఎప్పుడు రెడీగా ఉంటాయి, ఎప్పుడు బ్యాటరీ పెడతారా మనం మూవ్ అయిపోదాం, ఎప్పుడు బెల్ మోగిద్దా మూవ్ అయిపోవడానికి ఎలాగైతే స్టూడెంట్స్ అందరూ రెడీగా ఉన్నారో అలాగే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఎప్పుడు బ్యాటరీ పెడితే మూవ్ అయిపోదాం అని రెడీగా ఉంటాయి. ఓకే, అట్లే ఉంటాం ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇందులో చాలా ఉంటాయి. అర్థమైందా? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇన్సులేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్సులేటర్స్ అంటే ఓకే అంటే కండక్టర్స్ కానీ ఏంటి ఎందులో నుంచి అయితే కరెంట్ వెళ్ళదో అట్లే ఉంటాం ఇన్సులేటర్స్ అంటాం. సో మెటీరియల్స్ విచ్ డస్ నాట్ అలో ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్, ఎందులో నుంచి అయితే కరెంట్ వెళ్దో అదే ఇన్సులేటర్. ఎందులో నుంచి కరెంట్ వెళ్దు? వుడ్, ప్లాస్టిక్, ఇంకా అందులో నుంచి వెళ్దు రబ్బరు. మనకు తెలుసు కదా, ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే మనం ఏం చేస్తాం, ఒక పెద్ద కర్ర తీసుకొని వెళ్ళి అన్ని డబ్బా బాధేస్తాం. ఎందుకని? మనకు అక్కడ పగ ఉందనుకో అప్పుడు తీర్చుకోవచ్చు కదా. అలా చేయకూడదమ్మా. ఏదైతే కర్ర పట్టుకొని వెళ్ళి జస్ట్ ఏదైతే హ్యాండ్తో పట్టుకున్నాడు అనుకో, హ్యాండ్ తీస్తే సరిపోద్ది, కానీ ఆడిని ఏదో దొరికాడు కదా అని చెప్పి కుక్కను కొట్టినాడు కొడితే ఆడు కరెంట్ షాక్ కొట్టిన దానికన్నా ముందు మీరు కొట్టిన దానికి చచ్చిపోతాడు. అలా చేయకూడదు. జస్ట్ ఆ చెయ్యి తీసుకెళ్ళి ఆ చేతిని అలా పక్క జరిపితే సరిపోతుంది. ఓకేనా? ఎందుకని? చెక్కతోనే చేస్తున్నాం, చెక్కలోంచి కరెంట్ వెళ్ళదు కాబట్టి. అది మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకెళ్ళి అని పట్టుకున్నారనుకోండి, మీకు కూడా కరెంట్ షాక్ కొడుతుంది. ఓకే, అప్పుడు ఇంకోటి ఎవడో వచ్చి మిమ్మల్ని కూడా దబ్బా కొట్టాల్సి వస్తుంది. అలా చేయకూడదు. ఒక చెక్కను తీసుకెళ్ళి తీయాల్సి వస్తుంది. సో ఏమేమి చెప్పాం? ప్లాస్టిక్, రబ్బరు, వుడ్, పోర్సిలిన్, ఇంకా చాలా ఉన్నాయి. ఎందులో నుంచి అయితే కరెంట్ వెళ్దో అవన్నీ కూడా ఇన్సులేటర్స్. సరే, మరి ఎందుకు వెళ్దంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? మెటల్స్ లోపల ఏముంటాయని చెప్పుకున్నాం? కండక్టర్స్ లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ బౌండ్ అయిపోయి ఉంటాయి, బౌండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు. మరి ఏమున్నాయి? అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ కూడా బౌండ్. దాని యొక్క పేరెంట్ యాటమ్ అంటాం. ఓకే, పేరెంట్ అంటే ఏంటి? తల్లిదండ్రులు. ఒక ఎలక్ట్రాన్ కూడా తల్లిదండ్రులు ఉంటారా సార్ అనకూడదు నన్ను. ఏమైనా అది పేరెంట్ యాటమ్ అంటాం అంతే. సో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకో, ఎలక్ట్రాన్ అసలు ఎక్కడ ఉంటుంది? మధ్యలో న్యూక్లియస్ ఉంటే ఎలక్ట్రాన్ దాని చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? దాన్నే పేరెంట్ యాటమ్ అంటాం. ఇది మొత్తం యాటమ్ కదా. ఎలక్ట్రాన్ ఈ యాటమ్ దాటి బయటకు వస్తేనే ఫ్రీ అవుద్ది. మెటల్స్లో ఎలక్ట్రాన్ యాటమ్ దాటి బయటకు వచ్చేసింది, కానీ ఇందులో ఏంటి? ఇందులో బయటకు రాలా, యాటంలోనే ఉండిపోయింది. యాటంలోనే ఎలక్ట్రాన్స్ ఆర్ బౌండ్ టు పేరెంట్ యాటమ్. యాటంలోనే ఎలక్ట్రాన్ ఉండిపోవడం, బయటికి రాకపోవడం వల్ల అది ఫ్రీ ఎలక్ట్రాన్ కాదు. కండక్టర్స్లో ఏమైంది? ఎలక్ట్రాన్ ఏమైంది? యాటమ్ దాటి బయటకు వచ్చేసి ఆ లోపల తిరుగుతుంది. అర్థమైందా? సో సిన్స్ దేర్ ఆర్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బౌండ్ టు పేరెంట్ యాటమ్కి బౌండ్ అయిపోయి ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మన బ్యాటరీ కనెక్ట్ చేసినప్పటికీ కూడా అవి మూవ్ అవ్వడం కష్టం. అర్థమైందా? కాబట్టి అంత ఈజీగా కరెంట్ వెళ్ళదు. సార్ మరి బాగా ఎక్కువ బ్యాటరీలు పెట్టేస్తే వెళ్తుందా అంటే వెళ్తుంది. మీరు చాలా ఎక్కువ బ్యాటరీలు పెట్టేశారు అనుకుందాం, ఫర్ సపోజ్ అప్పుడు కరెంట్ ఖచ్చితంగా వెళ్తుంది. ఎన్ని పెట్టాలి సార్ అంటే మెటీరియల్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇన్ని ఒకటా రెండా అని నేను చెప్పలేను. మెటీరియల్ని బట్టి, దాని యొక్క రెసిస్టెన్స్ని బట్టి, దాన్ని బట్టి కరెంట్ వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, సో వై ఇన్సులేటర్స్ డూ నాట్ ఎలో కరెంట్ అంటే బికాస్ దేర్ ఆర్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఆర్ బౌండ్ టు పేరెంట్ యాటమ్. ఓకే, ఇప్పుడు మనం ఒక కండక్టర్ ఉంది, ఒక ఇన్సులేటర్ ఉంది. అంటే మన దగ్గర ఒక మెటల్ బాల్ ఉంది అనుకుందాం, దాన్నే కండక్టర్ అంటున్నాం. ఒక మెటల్, ఓకే, మెటల్ బాల్. దీన్ని ఐరన్ అనుకుందాం, ఐరన్ బాల్. ఓకే, ఇంకోటి ఏముంది? మన దగ్గర ఒక చెక్క ముక్క ఉంది, చెక్క, వుడ్. సో మనం ఏం చేద్దాం అంటే క్వశ్చన్ ఏంటి ఇంతకీ? క్వశ్చన్ ఏంటంటే ముందు మనం వాట్ హ్యాపెన్స్ వెన్ చార్జ్ ట్రాన్స్ఫర్ టు ఏ కండక్టర్ అండ్ ఏ ఇన్సులేటర్. అంటే మనం ఏం చేసాం, కొద్దిగా ఛార్జ్ తీసుకెళ్ళి ఐరన్ మీద కానీ అంటే కండక్టర్ మీద కానీ ఆర్ వుడ్ మీద కానీ పెట్టాం, ఇన్సులేటర్ మీద కానీ. ఓకే, ఇది కండక్టర్, ఇది ఇన్సులేటర్. లేదంటే ప్లాస్టిక్ అని తీసుకుందాం, ప్లాస్టిక్ తీసుకుందాంలే, ఎందుకంటే రాబోయే ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ మీద చెప్తాను. సో ప్లాస్టిక్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఐరన్ మీద కానీ ఐరన్ లోపల కానీ, ఐరన్ లోపలనే పెట్టవచ్చు, పైననే పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. మనం ఏం చేస్తామంటే ఛార్జ్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసాం, ఐరన్లోకి. సో ఐరన్ ఉంది కదా, ఐరన్ లోపల పెట్టాం, సంథింగ్ లైక్ దట్ వికెప్. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఛార్జ్ని కనుక, నేను ఎలక్ట్రాన్స్ని పెడదాం అనుకుంటున్నా, సో ఎలక్ట్రాన్స్ని కొన్ని తీసుకొచ్చి పెట్టా, కొన్ని ఎలక్ట్రాన్స్ని పెడితే ఎప్పుడైతే ఐరన్ లోపల కానీ ఎక్కడైనా ఎలక్ట్రాన్స్ పెడతామో, ఇది కండక్టర్ కదా, వెంటనే ఎలక్ట్రాన్స్ అనేవి దాని పైకి వచ్చేస్తాయి, సర్ఫేస్ మీదకి. అవి లోపల ఉండవు, వెంటనే పైకి వచ్చేస్తాయి.
అర్థమైందా? వాటికి ఆతృత ఎక్కువ, పైన ఏమున్నాయో చూడాలనుకుంటున్నాయి అనమాట, అందుకని పైకి వచ్చేస్తాయి. ఓకే, సో వెంటనే పైకి వచ్చేస్తాయి. సో లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, వెంటనే పైకి వచ్చేస్తాయి. సార్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎందుకు రాశారు సార్, ఒకే దగ్గర 3 రాయొచ్చు కదా సార్ అంటే, అవి రిపల్ అవుతాయి కదా, నువ్వు అటుపో నువ్వు ఇటుపో నువ్వు ఇటుపో అని చెప్పి 3 డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. ఎందుకంటే 3 సేమ్ ఛార్జెస్ కదా, మనకు తెలుసు కదా లైక్ ఛార్జెస్ రిపల్ అవుతాయి అని. కాబట్టి అవి 3 రిపల్ అయిపోయి మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండడానికి ట్రై చేస్తాయి. అందుకే 3 ఒకే దగ్గర రాయలేదు నేను, అర్థమైందా? అవి మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండడానికి ట్రై చేస్తున్నాయి. అదే ఇప్పుడు సార్ నెగిటివ్ ఛార్జ్ అయినా పాజిటివ్ ఛార్జ్ పెట్టకూడదంటే, మనం పాజిటివ్ ఛార్జ్ పెట్టుకున్నా సరే అంతే అవుతుంది. ఓకే, పాజిటివ్ ఛార్జ్ పెట్టుకున్నా ఓకే పైకి వచ్చేస్తుంది. ఈ 2 పైకి వచ్చేస్తాయి. ఓకే, సో ఇది సరే పాజిటివ్ ఛార్జ్ రాద్దాం, ఇది కాంప్లికేట్ చేయడం. 3 పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నా సరే అది పైకి వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ప్లాస్టిక్ చూద్దాం. ప్లాస్టిక్లో ఏమవుతుంది సార్, ఇప్పుడు ప్లాస్టిక్లో ఏమవుతుందంటే, నేను ఏదైనా ఛార్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, అది అక్కడే ఉండిపోతుంది, కదలదు. అదొక శిలా విగ్రహంలాగా అక్కడే ఉండిపోతుంది, అదొక రాయిలాగా అక్కడే ఉండిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఉందనుకో, అది అక్కడే ఉండిపోతుంది, అది ఎక్కడికి కదలదు. ఓకే, సో అలా కాకుండా సార్ నేను తీసుకొచ్చి పైన పెడతాను సార్, పైన పెట్టాను సార్, అప్పుడు కూడా అది అక్కడే ఉండిపోతుంది. సార్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ సార్, అయినా సరే అది అక్కడే ఉంటుంది. అట్రాక్షన్స్ ఉంటాయి కానీ అవి కదలడం అంత ఈజీ కాదు. సో ఏమవుతుంది, ఏమవుతుందని చెప్తున్నాను, ప్లాస్టిక్లో కనుక అంటే ఇన్సులేటర్లో కనుక ఛార్జ్ పెడితే అది ఎక్కడ పడితే అది అక్కడే ఉండిపోతుంది. మెటల్స్లో అలా కాదు, అది వెంటనే సర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది. ఓకే, సో సార్ దీనివల్ల ఇప్పుడు ఏంటి సార్ యూజ్ ఇలా నేర్చుకోవడం వల్ల అంటే, ఒక చిన్న యాక్టివిటీ గుర్తు తెచ్చుకొని దాని ఎక్స్ప్లెనేషన్కి ట్రై చేద్దాం. మనం చిన్నప్పుడు అందరం లోయర్ స్టాండర్డ్స్లో చెప్పుంటారు, ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక దువ్వెని దువ్వుకొని మంచిగా ఒక చిన్న పేపర్ పీసెస్ దగ్గరికి తీసుకెళ్ళి పెడితే ఆ పేపర్ పీసెస్ అన్నీ దేనికి, ఆ దువ్వెనికి అట్రాక్ట్ అయిపోతాయి. ఎందుకని, మ్యాజిక్ అనకూడదు, అదే ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఆ దువ్వెనికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి, ఆ దువ్వెని ఏమైంది అనేది చూద్దాం, ఆ దువ్వెనికి ఏమైందో. ఓకే, మనం ఎప్పుడైతే ఇది మన హెయిర్, ఓకే ఇది హెయిర్ బాగాలేదు, మనం ఏం చేస్తాం, బాగా దువ్వుకుంటే ఓకే మంచిగా హెయిర్ దువ్వుకున్నాం. ఓకే, మంచిగా అసలు ఎందుకు దువ్వుకోగానే హెయిర్ నీట్గా ఉంటుందో కూడా మీకు తెలుసా, ఎందుకు అంత నీట్గా ఉండాలో చెప్తా. దానికి కూడా ఎలక్ట్రోస్టాటిక్ రీజన్ ఉంది. అంతకుముందు పిచ్చిగా కలిసిపోయి ఉన్న హెయిర్ దువ్వుకోగానే ఎందుకు అంత మంచిగా వస్తుందంటే అది కూడా చెప్తా. సో ఎప్పుడైతే మనం కోంబ్ని రబ్ చేసామో కొద్దిగా ఛార్జ్ అనేది కోంబు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కోంబు ఉంది కదా, ఇది కోంబు అనుకుందాం. ఓకే, ఇది కోంబు. ఈ కోంబు మీదకి ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది వచ్చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. ఓకే సార్, ఈ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, మన హెయిర్ నుండి కొద్దిగా ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట మన హెయిర్. అప్పుడు మన హెయిర్ ఏమవుతుంది, అంతకుముందు అక్కడ న్యూట్రల్ హెయిర్ కాస్త పాజిటివ్ అయిపోతుంది, అంత హెయిర్ అంతా పాజిటివ్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకు పాజిటివ్ అవ్వాలి, ఎలక్ట్రాన్స్ అటు వెళ్ళిపోయాయి కాబట్టి ఇది పాజిటివ్ అయిపోవాలి. అర్థమైందా? అంతకుముందు అంతా +1 -1 మొత్తం 0 ఉండేది. మనం అంటే మీరు ఆల్రెడీ 10th నేర్చుకొని ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఓకే, సో ఎలక్ట్రాన్స్ కొన్ని అటు వెళ్ళిపోవడం వల్ల ఇది పాజిటివ్ అయిపోయింది. సార్ మాకు అర్థం కావట్లేదు ఎందుకు సార్ ఇది పాజిటివ్ అయిందంటే, నేర్చుకుందాం, నిదానంగా అన్నీ వస్తాయి, కంగారు పడద్దు. సో ఇది పాజిటివ్ అయిపోవడం వల్ల మనకి ఇదైతే తెలుసు, పాజిటివ్ ఛార్జ్ రిపల్ అవుతుందని తెలుసు. సో ఇక్కడైతే హెయిర్ చిక్కులుగా ఉంది కదా, ఇక్కడికి వచ్చేపాటికి ఎందుకు ఇలా స్ట్రైట్గా అయిపోవాలంటే, ఈ పాజిటివ్ ఛార్జ్ రిపల్ అవుతుంది. ఆ రెండు పక్క ఉండాలనుకో, మరి ఇది కూడా రిపల్ అవుతుంది. సో అవన్నీ రిపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ నీట్గా తయారవుతుంది. సరే సార్, ఇప్పుడు హెయిర్ గురించి ఎందుకులే కానీ, సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా కోంబు మీదకి వెళ్ళింది. సార్ మరి ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా రిపల్ అయిపోయి వెళ్ళిపోతా సార్ అంటే వెళ్ళదు. ఎందుకని అంటే ప్లాస్టిక్ కోంబు కదా, ప్లాస్టిక్ కోంబు అంటే ఏంటి, ఇన్సులేటర్. ప్లాస్టిక్ అనేది ఇన్సులేటర్ కదా, కాబట్టి అది ఛార్జ్ దాని మీద ఎక్కడ వచ్చిన ఛార్జ్ అక్కడే ఉండిపోతుంది, అది ఎక్కడికి మూవ్ అవ్వదు. మనం హ్యాండ్తో పట్టుకుంటాం. ఓకే, వి యూజ్ హ్యాండ్ టు హోల్డ్ ఇట్. మనం హ్యాండ్తో దాన్ని పట్టుకున్నాం. ఓకే, హ్యాండ్తో పట్టుకున్నాం. ఓకే, సో నైస్. మరి హ్యాండ్ ఏంటిది, హ్యాండ్ ఇన్సులేటరా కండక్టరా, మీ చెయ్యి కండక్టర్. మీ చేతి నుంచి కరెంట్ వెళ్ళిపోద్ది, కానీ ఆ ఎలక్ట్రాన్ ఇక్కడ దాకా రాదు. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉండిపోద్ది. కాబట్టి ఈ కోంబ్ అనేది ఛార్జ్ అయిపోయి ఉంది.
ఇప్పుడు మెటల్ కోంబ్ తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మెటల్ కోంబ్ తీసుకొని మెటల్ హ్యాండిల్తో, ఓకే. సో మనం ఏం చేస్తాం, మనం ఒక మెటల్ కోంబ్, ఇవన్నీ మెటల్స్, ఐరన్ అనుకుందాం, ఐరన్ నెయిల్, ఇదొక మెటల్ రాడ్, ఐరన్ రాడ్ తీసుకొని బాగా దువ్వేసుకుంటున్నాం. ఏమొస్తుంది, బాగా దువ్వుకుంటే ముందు రక్తం వస్తుంది, ఆ తర్వాత ఫిజిక్స్ వస్తుంది. ముందు చూద్దాం. సో ఈ మెటల్ కోమ్ని తీసుకొని ఎప్పుడైతే మన తల మీద దువ్వుకుంటామో వెంటనే తల నుండి కొన్ని ఎలక్ట్రాన్స్, మన హెయిర్ నుండి కొన్ని ఎలక్ట్రాన్స్ మెటల్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మెటల్ మీదకి కొన్ని అన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి, అన్ని మేకుల మీదకి, ఓకేనా. సరే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడితో ఉండిపోవు, ఇది మెటల్ కాబట్టి వెంటనే మూవ్ అయిపోతాయి. ఈ మూవ్ అయిపోయి ఏమవుతాయి, ఇవి వెంటనే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఇక మనం ఏముంది, ఇక్కడ మన హ్యాండ్ ఉంది, సో మనం ఏంటి, మన ఇన్సులేటరా కండక్టరా, మనం కూడా కండక్టరే. వెంటనే మన హ్యాండ్లోకి వచ్చేస్తాయి. మన హ్యాండ్ నుండి మనం ఎక్కడ నుంచి ఉన్నాం, మన భూమి మీద నుంచి ఉన్నాం. సో మన హ్యాండ్ నుండి భూమిలోకి వెళ్ళిపోతాయి. అబ్బో, చాలా పెద్ద ప్రాసెస్సే, చాలా తతంగమే జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఏమైనాయి, వెంటనే కోంబు నుండి భూమిలోకి వెళ్ళిపోయినాయి. అదే ఇందాల కేసు ఏం చెప్పాను, ప్లాస్టిక్ కోంబులో అయితే అలా రావు, ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ కోంబు అనేది ఛార్జ్ అయింది. మెటల్ కోంబు అనేది ఛార్జ్ అయినప్పటికీ వెంటనే న్యూట్రలైజ్ అయిపోతుంది, వెంటనే ఛార్జెస్ అన్ని కింద ఫ్లో అయిపోతుంది. సార్ నేను మెటల్ కోంబుని కూడా ఛార్జ్ చేయాలనుకుంటున్నాను సార్, నేను ఎలా అయినా ఛార్జ్ ఉంచాలనుకుంటున్నాను సార్ అంటే మనం చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చు అంటే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ని మనం చెక్కతో తయారు చేద్దాం. చెక్క, వుడెన్ హ్యాండిల్, ఓకే. వుడెన్ హ్యాండిల్కి మేకులు కొట్టేద్దాం. ఒక చెక్క తీసుకొని మేకులు కొట్టేద్దాం. ఇప్పుడు ఇదేంటి, ఇది వుడ్ అంటే ఏంటి, వుడ్ అంటే ఇన్సులేటర్. వుడ్ అంటే ఇన్సులేటర్ కాబట్టి వుడ్ అంటే చెక్క అంటే వుడ్ అని చెప్పకూడదు, వుడ్ అంటే ఇన్సులేటర్. కాబట్టి ఈ చార్జెస్ ఇక్కడికి రావడానికి ఇంకా ఛాన్స్ లేదు, ఇక్కడికి వచ్చినా పాస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇంక ఇక్కడికి రావు. ఇక్కడ దాకా రాంది, ఇంక చేతి దాకా ఏమొస్తే ఎక్కడ చార్జెస్ అక్కడే ఉండిపోతాయి. ఒకవేళ మనం వుడెన్ హ్యాండిల్ కానీ ప్లాస్టిక్ హ్యాండిల్ కానీ ఏదన్నా ఒక ఇన్సులేటర్ హ్యాండిల్ తీసుకుంటే ఏంటిది, అప్పుడు ఏమవుతుంది, ఈ మెటల్ కోంబును కూడా మనం ఛార్జ్ చేసి ఛార్జ్ని అక్కడ నిలువదేయచ్చు, అక్కడ నిలపొచ్చు. అర్థమైందా? ఓకే. సో మనకి ఇప్పుడు ప్లాస్టిక్ కోంబ్ ఎందుకు ఛార్జ్ అవుతుంది, మెటల్ కోంబ్ ఎందుకు ఛార్జ్ అయినప్పటికీ ఎందుకు ఛార్జ్ ఉండదో తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం సమ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, అడిటివిటీ ఆఫ్ ఛార్జెస్. ఓకే, సో అడిటివిటీ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి, అంటే ఛార్జెస్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఛార్జెస్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో మన దగ్గర ఒక ఛార్జ్డ్ బాడీ ఉంది, దాని మీద ఛార్జ్ అంతా సమ్ +10 అని ఉంది. సో +10. సో ఈసారి ఈ +10 అంటే ఏంటి సార్ అంటే ప్రస్తుతానికి +10 అని తీసుకుందాం, నిదానంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకో ఛార్జ్డ్ బాడీ ఉంది, దాని మీద ఒక -5 అనే ఛార్జ్ ఉంది, -5. సో ఇక్కడ మేబీ +10 ప్రోటాన్లు ఉన్నాయి, ఇక్కడ 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకుందాం. సో ఈ రెండు బాడీస్ని ఎప్పుడైతే కలుపుతామో +10 -5 ఎంత, +10 -5 ఎంత, 5 మనకు తెలుసు కదా. +10 -5 యాడ్ ఎంత వస్తుంది, 5 వస్తుంది, +5 అంతే. వెరీ సింపుల్. మన బేసిక్ మ్యాథ్స్లో నెంబర్స్ని ఎలా అయితే యాడ్ చేస్తామో ఛార్జెస్ని కూడా అంతే ఈజీగా యాడ్ చేసేవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, ఫర్ సపోజ్ మన దగ్గర +Q1 ఉంది, ఇంకో దగ్గర ఎంత ఉంది -Q2 ఉంది. ఓకే, Q2. ఇంకో దగ్గర ఎంత ఉంది +Q3 ఉంది. ఓకే, సో టోటల్ ఛార్జ్ ఎంత వస్తుంది, టోటల్ ఛార్జ్ని అంటే యాడ్ చేయాలి, మొత్తం యాడ్ చేద్దాం. టోటల్ ఛార్జ్ ఇవన్నీ యాడ్ చేసేస్తే వచ్చే ఛార్జ్ Q అనుకుందాం. సార్ Q అంటే ఏంటి సార్ అంటే, Q అంటే ఛార్జ్కి సింబల్. ఓకేనా, మనం ఎక్స్కి సింబల్ ఫైండ్ ద ఎక్స్ అని రాస్తాం. ఓకే, దానికి సింబల్ ఏంటి, ఎక్స్, అంతేనా. సో అలాగే సార్ ఇప్పుడు ఎక్స్ అంటే మీ ఎక్స్ కాదు, ఫైండ్ ఎక్స్ అంటే మీ ఎక్స్ గురించి ఆలోచించకూడదు. ఇక్కడ Q1 Q2 Q3 ఇక్కడ ఛార్జెస్ గురించి మాత్రమే ఆలోచించాలి. సరే, ఓకే. సో టోటల్ ఛార్జ్ ఎంత, టోటల్ ఛార్జ్ అంటే Q1. ఓకే, ఇది ఎంత వస్తుంది -Q2. ఓకే, ఇది ఎంత వస్తుంది +Q3. సో జస్ట్ ఆల్జీబ్రాయిక్ అడిషన్ అంతే, చాలా ఈజీగా చేసేవచ్చు. థర్డ్ పాయింట్ ఏంటి, క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటో చూద్దాం.
క్వాంటైజేషన్ అంటే అర్థం ఏంటంటే మనకి బేసికల్గా ఒక ఎలక్ట్రాన్ ఉంటుందని తెలుసు, 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి అలా తెలుసు, ఒక ప్రోటాన్ ఉంటుంది, 2 ప్రోటాన్లు, 3 ప్రోటాన్లు, ఒక 100 ప్రోటాన్లు అలా ఉంటాయని తెలుసు. ఎప్పుడైనా అర ఎలక్ట్రాన్ అని విన్నారా? లేదంటే 1/4 ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది అని విన్నారా? వినలేదు. ఒక కేక్ని 4 ముక్కలు చేసినట్టు ఒక ఎలక్ట్రాన్ని 4 ముక్కలు చేయలేం. అర్థమవుతుందా? ఒక ఎలక్ట్రాన్ అనేది బేసిక్ యూనిట్, దాన్ని ముక్కలు చేయడం అనేది కుదరదు. సరే, అంటే మనం ఏం చెప్తామంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఈ, దాన్ని ముక్కలు చేయడం కుదరదు. సో ఒక బాడీ మీద బేసికల్గా ఈ ఉండొచ్చు, లేదంటే 2 ఎలక్ట్రాన్లు ఉండొచ్చు, లేదంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. సో 1 అన్నా 2 అన్నా 3 అన్నా ఇవన్నీ ఏంటి? ఇంటిజర్స్. 1, 2, 3, 4, 100, 1000, lakhs ఇవన్నీ ఇంటిజర్స్. సో ది టోటల్ ఛార్జ్ ఆన్ ద బాడీ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఈ, అంటే 1e, 2e, 3e, 4e అలా ఉంటుంది. ఓకే, అయితే ఎలక్ట్రాన్కి ఉండే ఛార్జ్ అయితే ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి తేడా ఏంటంటే ఎలక్ట్రాన్కి -e ఉంటుంది, ప్రోటాన్కి ప్లస్ పి అని రాసేది, ప్లస్ పి కాదు ప్లస్ ఈ ఉంటుంది. ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఉండేది కూడా ఈ అనే ఛార్జే, దీన్నే ఎలక్ట్రానిక్ ఛార్జ్ అంటాం. కాకపోతే ఇది ప్లస్ ఈ, ఇది -e. ఎలక్ట్రాన్కి -e ఉంటే ప్రోటాన్కి +e ఉంటుంది. ఓకే, సో నైస్. అయితే అసలు ఈ వాల్యూ అంటే ఏంటో చూద్దాం. సో వాల్యూ ఆఫ్ ఈ ఎంత అంటే 1.6 × 10⁻⁻19 కులూమ్స్. సార్ ఈ కులూంబ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు కేజీ అంటే ఏంటి? 1 kg, 2 kg అదొక యూనిట్. అలాగే సెకండ్ అంటే ఏంటి? అదొక యూనిట్. అలాగే ఛార్జ్ కూడా ఒక యూనిట్. ఎంత ఛార్జ్ ఉంది అని చెప్పాలంటే ఓకే ఇంత కులూమ్స్ ఆఫ్ ఛార్జ్ ఉంది అని చెప్తాం. సి ఫర్ కులూంబ్. ఓకే, ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఎంత? 1.6 × 10⁻⁻19 కులూంబ్ అని రాశాను. అయితే ఇంతకీ ఒక కులూంబ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. ఒక కులూంబ్లో ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటే ఒక కులూంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి. సో ఒక కులూంబ్ అంటే అర్థం ఏంటంటే 1 ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంది? 1.6 × 10⁻⁻19 కులూమ్స్ అని ఉంది. మరి ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఒక కులూంబ్ ఛార్జ్ ఉంటుంది? మా 10⁻⁻19 అంటే ఎక్కువ తక్కువ అమ్మా? చాలా చాలా తక్కువ. 10⁻⁻1, -2, -3 చాలా చాలా చిన్న నెంబర్స్. 10⁻- కదా, ప్లస్ కాదు. ఇది చాలా చిన్న నెంబర్ అనమాట 10⁻⁻19. ఓకే, సో ఒక ఎలక్ట్రాన్లో ఎంత కులూంబ్ ఉంటే ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఒక కులూంబ్ వస్తుందో చూస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 1 × 1 1, n × 1.6 × 10⁻⁻19. ఇప్పుడు n ఎంత వస్తుంది? 1/1.6 × 10⁻⁻19. 10⁻⁻19 పైకి వెళ్తే ఎంత వస్తుంది? 10⁻18 వస్తుంది. డివైడెడ్ బై 1.6 వస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ 6 × 10⁻18 వస్తుంది నంబర్. సో 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇది పెద్ద నంబర్. అంటే ఒక కులూంబ్ అంటే అర్థం ఏంటంటే ఒక కులూంబ్ అంటే ఇన్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్. సో ఒక్క ఎలక్ట్రానిక్ ఛార్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సార్ అన్నీ అలాగే చెప్తారు సార్, అన్నీ ఇంపార్టెంటే కాబట్టి అన్నీ అలాగే చెప్తాం. సో 1.6 × 10⁻⁻19 కులూమ్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో ఒక కులూంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10⁻18 ఎలక్ట్రాన్స్. 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, అంత కూడా అడగరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం డిరైవ్ చేసేవచ్చు. సరే సార్, ఇంకొక ఈ కులూంబ్ యొక్క డెఫినేషన్ కూడా ఒకటి ఉంది, అదొకసారి చూద్దాం. ఇప్పుడు కులూంబ్ యొక్క ఇంకో డెఫినేషన్ ఏంటో చూద్దాం. అంటే కులూంబ్ అంటే ఎంతక్కడ రాశాను, ఎన్ వాల్యూ రాశాను, n = 6 × 10⁻18 అని. సార్ ఇది ఏంటి సార్ అంటే ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాడు. ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఒక కులూంబ్ ఆఫ్ ఛార్జ్ ఉంటుందని చెప్పాను. ఓకే, ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? ఒక ఎలక్ట్రాన్కి ఉండే ఛార్జ్ 1.6 × 10⁻⁻19 కులూమ్స్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోకపోతే మీకు పేక్ కోరికేస్తా మీ ఇదేంటిది అలాంటివన్నీ చెప్పడానికి లేదు కదా, యూట్యూబ్ కదా, అవన్నీ చెప్పడానికి లేదు. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడే చూద్దాం. కులూంబ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వైర్ ఇఫ్ 1 ఆంపియర్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ 1 సెకండ్. అంటే వైర్ తీసుకొని ఈ వైర్లో నుండి ఓకే ఏదైనా ఒక ఇక్కడ నుంచొని చూస్తున్నాం ఎంత కరెంట్ వెళ్తుందో, ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో.
ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తున్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో మనం లెక్క పెడుతున్నాం, 1 2 3 అని లెక్క పెడుతున్నాం. ఓకే, సో అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి ఒక సెకండ్లో కనుక మనం 1 సెకండ్ చూడాలి. 1 సెకండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో మీరు లెక్క పెట్టగలిగితే అది ఎంత, 1 ఆంపియర్ కరెంట్ వెళ్ళాలి. 1 ఆంపియర్ కరెంట్ కనుక వెళ్తూ ఉంటే, సార్ మీరు ఎలక్ట్రాన్స్ ఇటు గీసారు కరెంట్ అటు గీసారు ఏంటంటే 10th క్లాస్లో కాస్త మంచిగా చదువు ఉంటే గుర్తుంటుంది. ఇదేంటిది, ఇది కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటాం. కరెంట్ ఇటు వెళ్తే ఎలక్ట్రాన్స్ అటు వెళ్తాయి కదా. సరే, ఎలక్ట్రాన్స్ అటు వెళ్తున్నాయి అనుకుందాం. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కౌంట్ చేస్తున్నాం. 1 సెకండ్లో 1 ఆంపియర్ కరెంట్ వెళ్తున్న వైర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయంటే ఇక్కడ నుంచి చూస్తుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయంట, ఒక బయటకు రాదు. అదే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఈ ఏరియాని క్రాస్ చేస్తాయంట, 6 × 10⁸ ఎలక్ట్రాన్స్ 1 సెకండ్లో సబ్బామని క్రాస్ చేస్తాయంట. అంత ఫాస్ట్గా అన్ని ఎలక్ట్రాన్స్ 1 ఆంపియర్ కరెంట్ కనుక వెళ్తున్నట్టయితే. సో వాట్ ఇస్ ద డెఫినేషన్, కూలుంబ్ is the amount of charge flowing in a wire if 1 ampere current is flowing in 1 second. ఓకే, అయితే ఈ కూలుంబ్ అని విన్నాం కదా. ఈ కూలుంబ్ అనేది n = 6 × 10⁸ ఎలక్ట్రాన్స్ అనేది చాలా ఎక్కువ ఛార్జ్ అనమాట. చాలా ఎక్కువ ఛార్జ్. యూజువల్గా మన క్వశ్చన్స్లో కానీ ఎక్స్పెరిమెంట్స్లో కానీ మనకి అంత ఛార్జ్, ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది మనకి కనబడుతుంది. మనకి ఎక్కువగా ఏ ఛార్జెస్ కనబడతాయి అంటే మైక్రో కూలుంబ్. ఓకే, మైక్రో సింబల్ అంత మ్యూ. ఓకే, మైక్రో కూలుంబ్ అంటే మైక్రో అంటే 10⁻⁻6 కూలుంబ్, లేదంటే మిల్లీ కూలుంబ్. ఓకే, మిల్లీ కూలుంబ్ అంటే మీ MC అంతా 10⁻³ కూలుంబ్. మిల్లీ కూలుంబ్, నానో కూలుంబ్, NC అంతా 10⁻⁹ కూలుంబ్. నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నాం కూలుంబ్స్ లా. అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్ వచ్చేసింది. ఒకసారిగా చాలా కష్టపడి రాస్తాను, టైం వేస్ట్ అని చెప్పి స్కిప్ చేశాను. ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సార్ ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు సార్, నాకు కూడా అర్థం కాలేదు. ఇలా చదివితే అర్థం కాదు. ఈక్వేషన్ రాసి ఎక్స్ప్లెనేషన్ చేస్తే అర్థమైపోతుంది. చాలా సింపుల్. అయితే ఏం చెప్తాడంటే ఫోర్స్ బిట్వీన్ 2 పాయింట్ చార్జెస్ అంటున్నాడు. సో 2 పాయింట్ చార్జెస్ తీసుకోవాలి. పాయింట్ అంటే చాలా చిన్నవి. ఈ 2 పాయింట్ చార్జెస్ ఒక దాని పేరు Q1, ఇంకో దాని పేరు Q2 అనుకుందాం. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది R ఉంది అనుకుందాం. అయితే ఈ 2 పాయింట్ చార్జెస్ అయితే అట్రాక్ట్ అవ్వచ్చు. పాజిటివ్ నెగిటివ్ అనుకో అట్రాక్ట్ అవుతాయి. పాజిటివ్ అయితే రిపల్ అవుతాయి. నెగిటివ్ అయితే రిపల్ అవుతాయి. సో ఈ 2 పాయింట్ చార్జెస్కి మధ్య ఫోర్స్ అనేది ఉంటుందని అర్థమైంది. సో ఎంత ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ అంటున్నాడు. ఈ రెండింటిని ప్రొడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. ఫోర్స్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ అండ్ ఫోర్స్ ప్రపోర్షనల్ టు 1/r² అంటున్నాడు. స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ అంటున్నాడు. ఈ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటే దాటిని మనం ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. ఓకే, ఇన్వర్స్ స్క్వేర్ లా ఇక్కడ రాయలేదు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది, F ప్రపోర్షనల్ టు Q1 Q2/r². 2 పాయింట్ చార్జెస్ని మనం వ్యాక్యూమ్లో పెట్టాం. ఓకే, వ్యాక్యూమ్లో పెట్టినట్టయితే, వ్యాక్యూమ్ అంటే ఎక్కడ ఉంటుంది సార్, ఆకాశంలో ఉంటుంది సార్. అలా ఏం అవసరం లేదు. మనం ఒక వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి అప్పుడు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, పాత రోజుల్లో క్రియేట్ చేశారు. ఇప్పుడైతే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. సో మన వ్యాక్యూమ్లో 2 పాయింట్ చార్జెస్ని కనుక పెట్టినట్టయితే, వ్యాక్యూమ్లో పెడితే అప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ ప్లేస్లో ఏమొస్తుందంటే, ఓకే ముందుగా ప్రపోర్షనాలిటీ ప్లేస్లో ఒక K అని పెడదాం. Q1 Q2/r². ఈ ప్రపోర్షనాలిటీ ప్లేస్లో K పెట్టాం. సార్ ఈ K వాల్యూ ఎంత అంటే, K వాల్యూ 1/4πε0 which is equals to 9 × 10⁹. సార్ ఇదేంటి సార్, ఇది ε0, ఇదేదో ఈ లాగా ఉంది, కింద 0 పెట్టినట్టుంది. దీన్ని ఎప్సిలాన్ అంటాం. ఈ అని చదవకూడదు, ఎప్సిలాన్. ఓకే, స్పెల్లింగ్ ఏంటి, స్పెల్లింగ్ EPSILON, ఎప్సిలాన్. ఓకే సార్, NOT నాట్ కాదు. ఓకే, ఎప్సిలాన్ నాట్ అని చదవాలి. నాట్ NAUGHT అనుకుంటా. సో ఎప్సిలాన్ నాట్ అని చదవాలి. సో
సో ఈ ఎప్సిలాన్ నాట్కి అర్థం ఏంటి, ఈ ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ ఏంటో ముందుగా వాల్యూ రాసేసుకొని ఆ తర్వాత దాని అర్థం ఏంటో చూద్దాం. సరే, ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ ఏంటంటే 8.85 ఇంటూ 10⁻⁻12. మరి ఫిజిక్స్ కదా, ఫిజిక్స్కి ఏం చేయాలి, పక్కన యూనిట్స్ పెట్టాలి, లేదంటే ఇది ఉత్తి నెంబర్ అయిపోద్ది. సో ఇప్పుడు యూనిట్స్ ఏముంటుందంటే, ఓకే, ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. మనం 11th నేర్చుకొని ఉంటాం ఆల్రెడీ, డైమెన్షన్ అనాలిసిస్లో అలా యూనిట్స్ అన్న రాయాలి అనేది. సో దాన్ని బట్టి మీరు అది రాసేయాలి. ఓకే, సరే, ఇప్పుడు దీని ఒక కథ ఏంటో చూద్దాం. ఈ పూర్తిగా ఒకసారి ఫార్ములా ఒకసారి మళ్ళీ రాసేసి దాని కథ ఏంటో చూద్దాం. ఒకసారి కూలుంబ్స్ లాని ఒకసారి పూర్తిగా ఫార్ములా రాద్దాం. ఓకేనా? సో ఫోర్స్ ఫార్ములా ఏంటి, 1/4/ε0 q1 q2 by r². ఇది కూలుంబ్స్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చాలా క్వశ్చన్స్ వస్తాయి ఈ కూలుంబ్స్ లా మీద. 1/4/ε0 q1 q2 by r². ఈ ఎప్సిలాన్ నాట్ ఏమంటారంటే, ఎప్సిలాన్ నాట్ ఈజ్ కాల్డ్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని అనొచ్చు, వ్యాక్యూమ్ అని అనొచ్చు. సార్ ఈ పర్మిటివిటీ అంటే ఏంటి సార్? ఎప్సిలాన్ నాటే అర్థం కాలేదు, ఇంకో పదం వచ్చింది. అమ్మ, ఎప్సిలాన్ అంటే ఒక గ్రీక్ లెటర్ రా. ఈ ఏబిసి అనేవి ఒక ఇంగ్లీష్ లెటర్స్, ఐలు అనేవి తెలుగు లెటర్స్. అలాగే ఈ ఎప్సిలాన్ అనేది ఒక గ్రీక్ లెటర్. సో దీని గురించి మనం పెట్టించుకోకుండా ఈ పర్మిటివిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, పర్మిటివిటీ అంటే ఏంటో చూసుకునే ముందు ఒకసారి అందరూ రాసేసుకోండి ఇదంతా. ఓకే, సో పర్మిటివిటీ అంటే ఏంటో చూద్దాం. పర్మిటివిటీ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం 11th క్లాస్లో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటది? F is equals to G m1 m2 by r² అని. ఈ G అనే దాన్ని మనం ఏమంటాం? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్. సార్ ఇప్పుడు దీని గురించి ఎందుకు సార్ మనకి అంటే, దీని గురించి తెలుసుకుంటే మనకి ఎప్సిలాన్ నాట్ని కంపేర్ చేసుకొని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సరే, ఇప్పుడు కూలుంబ్స్ లా ఏమని రాస్తాం? కూలుంబ్స్ లాలో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4/ε0 q1 q2 by r² అని రాస్తాం. అయితే నేను ఒకటి చెప్పాను, ఇది వ్యాక్యూమ్లో మాత్రమే అని చెప్పాను. సార్ మరి దీనికి ఎందుకు చెప్పలేదు సార్ అంటే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు 2 పాయింట్ మాసెస్ ఉన్నాయి. ఈ 2 పాయింట్ మాసెస్ మధ్య డిస్టెన్స్ r అండ్ మాసెస్ m1 m2. ఈ 2 పాయింట్ మాసెస్ వ్యాక్యూమ్లో ఉన్నాయి. వ్యాక్యూమ్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ మాసెస్ మధ్య ఉండే ఫోర్స్ ఎంత తెలుసా? ఇదే ఫార్ములా. F ఈక్వల్స్ టు ఎంత? G m1 m2 by r². ఇప్పుడు 2 పాయింట్ చార్జెస్ తీసుకుందాం. 2 పాయింట్ చార్జెస్. ఓకే, 2 పాయింట్ చార్జెస్ తీసుకొని వాటిని మనం మళ్ళీ వ్యాక్యూమ్లోనే, అంటే సార్ చెప్పిందే చెప్తున్నారండి సార్ అంటే ఆ సోపుకి పడితే అర్థం అవుతుంది. ఎందుకని సార్ చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. మనం వ్యాక్యూమ్లో పెట్టేస్తాం. ఓకేనా? వ్యాక్యూమ్లో పెడితే ఫోర్స్ అంతా 1/4/ε0 q1 q2 by r². ఓకే, సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చార్జెస్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేద్దాం, సముద్రంలో ముంచేద్దాం, తీసుకెళ్ళి అక్కడ దగ్గర ముంచేద్దాం. ఓకే, ముందు ముంచేయడమే మన పని. ఓకే, సో ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం ముంచేస్తే ఇది m1, ఇది m2. అందులో ముంచేసాం, కాస్త వాటర్లో ముంచేసాం అనుకుందాం. ఓకే, వాటర్లో ముంచేస్తే డిస్టెన్స్ ఏం ఉంచుదాం, డిస్టెన్స్ మార్చొద్దాం. అంతకుముందు అంత డిస్టెన్స్ ఉందో ఇప్పుడు అంతే డిస్టెన్స్ పెడదాం. అప్పుడు ఫోర్స్ వాల్యూ ఎంత ఉంటుందో కదా సార్, వాటర్లోకి వెళ్ళగానే ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరగదు, తగ్గదు. ఎంత ఉందో అంతే ఉండిపోతుంది. F ఈక్వల్స్ టు G m1 m2 by r². ఓకే, కాస్త పైకి రాద్దాం. ఓకే, F ఈక్వల్స్ టు G m1 m2 by r². అలాగే ఉండిపోతుంది, మారదు. మరి సార్ ఈ ఛార్జెస్ని తీసుకెళ్ళి పెడితే ఏమవుతుందో చూద్దాం. ఈ ఛార్జెస్ ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి పెడితే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4/ε0 రాయకూడదు. ఇంక ఇక్కడ ఏం రాయాలంటే ఎప్సిలాన్ వాటర్ అని రాయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందులో పెట్టాం.
మనం అందులో పెట్టాం, వాటర్లో పెట్టాం. ఎప్సిలాన్ వాటర్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. ఓకే సార్ ఇదేంటి సార్, ఇది వ్యాక్యూమ్. ఇది వ్యాక్యూమ్లో పెట్టినప్పుడు ఇది పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అని చెప్పాను. మరి ఇదేంటి, వాటర్లో పెట్టాం. ఇప్పుడు ఇదేంటిది, పర్మిటివిటీ ఆఫ్ వాటర్ అవుతుంది. అర్థమవుతుందా? సో దీనికి తేడా ఏంటి, ఈ G అనేది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని ఎందుకు అన్నామంటే అది వ్యాక్యూమ్లో అయినా వాటర్లో అయినా ఆయిల్లో అయినా ఎక్కడ పెట్టినా సరే వాల్యూ మారట్లా, ఫోర్స్ వాల్యూ మారట్లా. కాబట్టి ఇది ఒక కాన్స్టెంట్ అండ్ అది యూనివర్స్ మొత్తానికి సేమ్ కాన్స్టెంట్ కాబట్టి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. బట్ ఈ ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ అనేది మెటీరియల్ టు మెటీరియల్ మారిపోతుంది, మీడియం టు మీడియం మారిపోతుంది. నీళ్ళల్లో పెడితే ఒకలాగా, వాటర్లో పెడితే ఒకలాగా, ఆయిల్లో పెడితే ఒకలాగా. అంటే ఏం చెప్తున్నాం, అది మీడియం ప్రాపర్టీ. పర్మిటివిటీ అంటే ఏంటి, మీడియం ప్రాపర్టీ. ఏ ప్రాపర్టీ, ఆ మీడియంలో నుండి రెండు చార్జెస్ మధ్య ఫోర్స్ ఎంత ఉండాలో డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుందా, ఫోర్స్ ఎంత ఉండాలో డిసైడ్ చేస్తుంది, అది మీడియం ప్రాపర్టీ. అసలు ఆ మీడియంలో నుంచి ఎలక్ట్రిక్ ఫోర్స్ వెళ్ళాలా వద్దా డిసైడ్ చేస్తుంది. కాబట్టి అది ఒక మీడియం ప్రాపర్టీ. పర్మిటివిటీ అంటే పర్మిషన్ ఇస్తున్నట్టు, పర్మిషన్ ఇవ్వాలా లేదా మీడియం డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఒకసారి ఈ ఎప్సిలాన్ నాట్ అనేది కాస్త చూస్తే మనకేం కనబడుతుందంటే F=1/4πε. ఎప్సిలాన్ అని జనరల్గా రాద్దాం. ఎప్సిలాన్ అని ఎందుకు రాస్తున్నానంటే అది వ్యాక్యూమ్ అనుకో ఎప్సిలాన్ నాట్, వాటర్ అనుకో ఎప్సిలాన్ వాటర్. ఓకే సో ఎప్సిలాన్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సో ఈ ఫోర్స్ ఎప్సిలాన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, కనబడుతుందా? ఫోర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్. అంటే ఎప్సిలాన్ పెరిగితే, ఒక మెటీరియల్ ఒక ఎప్సిలాన్ పెరిగితే ఫోర్స్ తగ్గిపోతుంది, ఎప్సిలాన్ తగ్గితే ఫోర్స్ పెరిగిపోతుంది. సో మనం ఏం చెప్పొచ్చు, ఈ ఎప్సిలాన్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ. ఎప్సిలాన్ ఈజ్ ఏ మెటీరియల్ ప్రాపర్టీ which decides to allow electric force through the medium or not. Okay, so what is permittivity? It is a material property. Okay, so what is Coulomb's law? Coulomb's law in vacuum is given by 1/4πε0 Q1 Q2 by r square. Very important.